విశ్వనగరం హైదరాబాద్ రోజు రోజుకు విస్తరిస్తోంది. రీసెంట్గా కొన్ని మున్సిపాలిటీలను అలాగే కార్పొరేషన్లను కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. భవిష్యత్తులో భారతదేశంలో పెద్ద నగరం కాబోతోంది హైదరాబాద్. కానీ ఈ మున్సిపాలిటీల కార్పొరేషన్ల విలీనం అనేది ఒక ప్రణాళిక ప్రకారం పద్ధతిగా జరుగుతుందా లేక ఇదేమన్నా రాజకీయ ఎత్తుగడ? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు జీహెచ్ఎంసీ విస్తరణ ఇంకొక 27 మున్సిపాలిటీలు, అంటే 27 మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు కలిపి ఇంకో 27 కలిపి ఈ జీహెచ్ఎంసీని ఇంకా విస్తరించబోతున్నారు. ఎంతవరకు విస్తరిస్తున్నారంటే నిజంగా సర్ప్రైజింగ్ ఫిగర్స్ అనమాట. ఇప్పటికే 650 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉన్న హైదరాబాద్ని 2200 చదరపు కిలోమీటర్ల పైబడి చేస్తున్నారనమాట. అంటే భౌగోళికంగా ఇండియాలో అతిపెద్ద సిటీగా అవతరించబోతుంది. ఢిల్లీ, ముంబై లాంటి సిటీలు దాటి అతిపెద్ద భౌగోళిక నగరంగా ఇండియాలో అవతరించబోతుంది. ప్రపంచంలో కూడా ఒక టాప్ 25 సిటీ కింద అవతరించబోతుంది అనమాట. రెండు పాపులేషన్ కూడా విస్తృతంగా పెరిగిపోయి 1.85 crore అయిపోతుంది. అంటే ఢిల్లీ వీటితో సమానంగా పాపులేషన్ ఎదగబోతుంది. మరి ఎందుకు చేస్తున్నారు ఇదంటే ఒకటండి, ఇప్పుడు అన్ని పత్రికల్లో అన్ని చర్చల్లో ఎక్కువగా మనకు కనిపించడం, అంటే నన్ను అడుగుతారన్నమాట, మీరు ఎప్పుడు ఇలా మాట్లాడతారంటే నేను ఇక్కడ ఉన్నదాన్ని పొగడ్డానికి కాదండి, అది విమర్శనాత్మకంగా మంచా చెడా అని చెప్పడానికంట. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను విమర్శించడం కాదు, రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను వ్యతిరేకించడం. కానీ ఇప్పుడు ఈ నగరాన్ని విస్తరించడం అనేది మంచా కాదా లేకపోతే రాజకీయ ఎత్తుగడ అనేది చూడాలి. అంటే ఏ పని చేసినా దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటో చూడాలి. అంటే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఉద్దేశం ఏంటి, ఈ నగర విస్తరణ మంచిదా కాదా అనేది పరిశీలించాలండి. చాలా లోతైన విషయాలు ఉన్నాయి. మరి రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు సుమారు 27 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే సీట్లన్నింటిలో సుమారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఇక్కడ ప్రతిపక్షమే ఎక్కువ డామినెన్స్ ఉంది అన్ని సీట్లు. కేవలం 4 సీట్ల వరకే ఇప్పుడు కాంగ్రెస్కి ఉన్నాయండి. అంటే ఏంటి, ఎమ్మెల్యే సీట్లు పెంచుకోవాలి జీహెచ్ఎంసీ పరిధిలో. ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎలక్షన్ జరగబోతుంది. సుమారు 150 వార్డులు ఉన్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ విస్తరిస్తే 300 వార్డులు అవుతాయి. ఈ 300 పెరిగే వార్డులు ఎక్కువగా ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఏంటి, జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు, కాంగ్రెస్ గెలవచ్చు. కాబట్టి అది ఒక ఎత్తుగడ అయి ఉండొచ్చు. ఎక్కువ ఎమ్మెల్యేలు విస్తరించడం వల్ల ఇప్పుడు 27 నుండి ఎక్కువ ఎమ్మెల్యేలు ఈ జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తారు. అంటే జీహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ ప్రాబల్యం పెరుగుతుంది. అంటే ఉద్దేశం ఇదా అంటే అది కూడా అవ్వ ఉండొచ్చు. అంటే రాజకీయ ఎత్తుగడ ఒకటి అవ్వచ్చు. ఇది ఒకటైతే, జీహెచ్ఎంసీ విస్తరణ చేయడం మంచిదా కాదా ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. ప్రపంచంలో అర్బన్ జాగ్రఫీ అని ఒకటి ఉంటుంది అనమాట. పట్టణ భౌగోళిక శాస్త్రం అని ఒకటి ఉంటుంది. దానికి ఒక శాస్త్రమే ఉంది, అర్బనైజేషన్ అని. ఫ్యూచర్ అంతా అర్బనైజేషనే. మరి అర్బనైజేషన్ ఈ అర్బన్ జాగ్రఫీకి అనుకూలంగా ఈ నిర్ణయం జరిగిందా అంటే జరగలేదు. ఎందుకంటే ఇండియాలో లాప్సైడెడ్ సిటీస్ అంటారు అర్బన్లో. అంటే ఏ సిటీ కూడా గ్లోబల్ సిటీ క్యారెక్టర్స్ లేవు ఇండియాలో. ఎందుకంటే రూరల్ అర్బన్ ఫ్రింజ్, అంటే వితౌట్ ప్లానింగ్ లేకుండా అబ్నార్మల్గా సిటీలు పెరిగిపోతూ ఉంటాయి జనాభా పెరగడం వల్ల, ఇమిగ్రేషన్ వల్ల, ట్రాఫిక్ పెరగడం వల్ల. అంతేగాని ప్లాన్డ్ సిటీలు ఒక చండీగఢ్ ఉంటుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, పాండిచ్చేరిలే ప్లానెడ్ సిటీస్ అండి. ఇండియాలో ప్లానెడ్ సిటీలు ఏమీ లేవు. ఇది చండీగఢ్ లాగా, పుదుచ్చేరి లాగా, కాకినాడ లాగా ఏ సిటీ ఉండదు, ప్లాన్లు కాదు. ఢిల్లీ కూడా అబ్నార్మల్గా పెరిగిపోయింది. మరి ఇప్పుడు హైదరాబాదు ప్లాన్డ్ సిటీ లేకుండా, వితౌట్ ప్రాపర్ ప్లాన్ లేకుండా ఈ రూరల్ ఏరియాలు తీసుకొచ్చి ఇందులో కలపడం వల్ల ఏం జరగబోతుందంటే మళ్ళీ రూరల్ అర్బన్ ఫ్రింజ్ పెరిగి ఒక రూరల్ క్యారెక్టర్, సెమీ అర్బన్ ప్రాంతమే ఏర్పడుతుంది. గ్లోబల్ సిటీ క్యారెక్టర్ ఉండదు. కాబట్టి ముందే ప్లాన్ చేసి రోడ్లన్నీ నిర్మించిన తర్వాత ఒక అర్బన్ ప్లాన్ తర్వాత దాన్ని సిటీలో కలపాలి. అంతేకాని రూరల్ ఏరియాలు తీసుకొచ్చి ఇందులో చేసేస్తే ఈ అర్బన్ ల్యాండ్ల రేట్లు పెరగడం, ఇవి పెరగడం, ఈ రోడ్లు తర్వాత వేయడం, విస్తరించడం ఇది సాధ్యం కాదు. కాబట్టి హైదరాబాద్ని అంత ఆల్రెడీ ఇప్పుడు పెద్ద సిటీ అండి, హ్యూజ్ సిటీ. ఆ RRR అమలుపరిచిన తర్వాత పెరిగేది చాలా పెద్ద సిటీ అవబోతుంది. అది న్యాచురల్గా అదే విస్తరించడానికి కావాల్సిన పరిస్థితులు హైదరాబాద్ చుట్టూరు ఉన్నాయి. ఎందుకంటే డెక్కన్ ప్లాట్యూ చుట్టూరు ల్యాండ్లు అంత విలువైనవి కాదు. ఎందుకంటే అగ్రికల్చరల్ ఇప్పుడు కోస్టల్ విజయవాడ ఈ ప్రాంతంలాగా డెవలప్ అవ్వాలి ఢిల్లీ ప్రాంతంలో. ఇది విస్తరించడానికి అవకాశం ఉంది. దానికి న్యాచురల్ రీసోర్సెస్ ఉన్నాయి, వాటర్ రీసోర్సెస్ ఉన్నాయి, వన్ ఆఫ్ ది బెస్ట్ జాగ్రఫికల్ కండిషన్స్ ఉన్నాయి. దానికే పెరగనివ్వాలి. పెరిగేటప్పుడు అక్కడ చర్యలు తీసుకోవాలి, ఇది ప్లాన్డ్గా చర్యలు. అంతేగాని రూరల్ తీసుకొచ్చేసి ఇందులో పెట్టడం వల్ల అది ఎగెనెస్ట్ అర్బన్ జియోగ్రఫీ అనమాట. ఈ పరంగా చెప్తున్నా, అంతేగాని రాజకీయ పరంగా కాదు. కాబట్టి జీహెచ్ఎంసీ విస్తరణ వెనకాల ఎన్నో పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. కానీ
జెన్యూన్గా ఈ అర్బనైజేషన్ పెంచాలని లేదు. కాకపోతే ఇప్పుడు రేవంత్ గారి ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న ప్యూరు రేర్ అనేది కూడా ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటి, 1,12,000 చదరపు కిలోమీటర్లు ఉన్న ఒక పెద్ద రాష్ట్రం తెలంగాణ. ఈ ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రిక్ యాటిట్యూడ్ అనేది మంచిది కాదు. ఎందుకంటే సుమారు ఇప్పుడు 650 చదరపు కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ దృష్టితోనే మొత్తం ప్రభుత్వం పనిచేస్తుందా? మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పనిచేసేది హైదరాబాద్ అభివృద్ధికేనా అన్నట్టుంది. ఎందుకంటే 700 చదరపు కిలోమీటర్లు సుమారు ఇప్పుడు 1,12,000 చదరపు కిలోమీటర్లు 4.5 కోట్ల మంది ప్రజలు ఇక్కడ నివసించేది 1 కోటి. ఈ కోటి మందికే ఎప్పుడు ప్రభుత్వం? ఇప్పటికే హైదరాబాద్ అబ్నార్మల్గా డెవలప్ అయిపోయింది. ఈ ప్యూరు రేరు కాకుండా మిగిలిన ఉన్న ఖమ్మం అని, కొత్తగూడెం అని, ఈ కరీంనగర్ అని, ఆదిలాబాద్ అని ఈ సిటీలను కూడా డెవలప్ చేసి ఈక్వల్ అర్బనైజేషన్ అనేది తీసుకురావాలి అనేది లేకపోతే అభివృద్ధి అంతరాలు వస్తాయి. ఇప్పటికే తెలంగాణది ఇప్పుడు డామినేషన్ గుండెకాయలు అంటే హైదరాబాదే, గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఇంకా మాకు తెలంగాణ వద్దని తెలంగాణ ఉద్యమకారులే ఎలుగెత్తి చాటిన పరిస్థితి. కాంగ్రెస్ కూడా హైదరాబాద్ ఇన్వాల్వ్ చేసే ఇక్కడ తెలంగాణను ఫామ్ చేయడం జరిగింది, సోనియా గారు కూడా. మరి ఆ దృష్టితో చూస్తే ప్యూరు రేర్లో కూడా ఫాల్ట్లు ఉన్నాయండి. అర్బన్ జాగ్రఫీ ప్రకారం చూస్తే అదేంటి, హైదరాబాద్ సెంట్రిక్ అభివృద్ధి తెలంగాణకి మంచిది కాదు. అటు మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగాన్ని, వ్యవసాయాన్ని, తర్వాత ఈక్వల్ అర్బన్ అన్ని సిటీలను ఒక 10 నుంచి 22 డజన్ల వరకు సిటీలను డెవలప్ చేయడం, హైదరాబాద్ కాకుండా సెంట్రలైజేషన్ ఆఫ్ అర్బనైజేషన్ ప్రాసెస్ ఇవన్నీ మనకు జరగాలి. అంటే ఏంటి, వితౌట్ ఎక్స్పర్టైజ్, వితౌట్ ప్రాపర్ ప్లానింగ్, కంటెంప్లేషన్ లేకుండా ఈ జిహెచ్ఎంసి విస్తరణ, ఈ ప్యూరు రేరు తీసుకురావడానికి బ్రాండింగ్ కోసం ఉపయోగపడతాయి. కానీ గుర్తుపెట్టుకోవాలి, అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు చాలా హైలీ ఎక్స్పర్ట్స్. వాళ్ళని సంతృప్తి చేయాలంటే ఇక్కడ ఫాల్ట్లెస్ అంటే మోటివే ఇది ఉండేలాగా తయారు చేయాలి. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తెలంగాణలో 2047 వరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తెలంగాణ $2 ట్రిలియన్ ఎకానమీ అయిపోతుంది. అందులో తిరుగులేదు. ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ది అరౌండ్ $40 ట్రిలియన్ $30 ట్రిలియన్ ఎకానమీ ఎవరు అధికారంలో ఉన్నా. కాకపోతే అధికారంలో ఉన్నవాళ్ళు దీన్ని ఫాస్ట్ చేయాలి, స్పీడప్ చేయాలి, ఎక్స్పెడైజ్ చేయాలి. అది ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఇటు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి, సోషలిజం కాన్సెప్ట్ ఉండాలి, సోషల్ జస్టిస్ ఉండాలి. ఇవన్నిటినీ పరిగణించి క్లైమేట్ ఇవన్నిటిని పరిగణించి అంటే సోషో ఎకనామిక్, కల్చరు, తర్వాత సోషల్ జస్టిస్, కాన్స్టిట్యూషను, రాజ్య పరిస్థితులు, ఈ మానసిక పరిస్థితులు, క్లైమేట్ సస్టైనబుల్ ఇవన్నిటినీ పరిశీలించే ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది పెద్ద క్వశ్చన్ అండి, చాలా లోతైన విషయం. కానీ దీనిపై చర్చ జరిగితే మనకందరికీ మంచిది.